గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది. అది ట్యాప్ చేస్తే నేను ఫర్దర్ వీడియోస్ అన్ని కూడా మీ వరకు వచ్చేస్తాయి. లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ టు ది వీడియో. చూడండి ఫ్రెండ్స్, హోలీ రేపు అయితే మా పాప ఇప్పుడే ఆడుతుంది. చూడండి ఫేస్ అంతా చేసుకుంది. చూడండి చూడండి నాకు వద్దంటుంటే ఇక్కడ పూసింది. సో హోలీ స్టార్ట్ అయిపోయింది అనమాట. అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. సో ఇప్పటి నుంచి మీ లైఫ్ ఇంకా కలర్ఫుల్గా, ఈ కలర్స్ ఎలా ఉంటాయో అంతే కలర్ఫుల్గా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ హ్యాపీ హోలీ. అండ్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. సండే ఈవినింగ్ నుంచి అయితే నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఓకే బాయ్. సండే ఈవినింగ్ నుంచి కాబట్టి ఇప్పుడైతే టీ పెట్టేశాను ఇక్కడ. చూడండి సండే ఈవినింగ్ అయితే నేను స్టార్ట్ చేస్తాను. చూసారా, ఇంకా సామాను ఉన్నాయి. టీ పెట్టేశాను. అండ్ అలాగే నాన్ వెజ్ అయితే మేము ఆఫ్టర్నూన్ తెచ్చుకోలేదు, ఇప్పుడు ఈవినింగ్ తెచ్చుకుంటున్నాము. సో ఇప్పుడైతే నాన్ వెజ్ చేయాలి. సో బిఫోర్ దాట్ టీ తాగేసి విజిల్స్ క్లీన్ చేసేస్తాను. ఈ విధంగా అయితే నేను టీ పెట్టేసి ఇక్కడ విజిట్స్ క్లీన్ చేసేసి ఆ తర్వాత స్కిన్ కేర్ అయితే రొటీన్ చూపిస్తాను మీకు. ఓకేనా, మై స్కిన్ కేర్ రొటీన్ అండ్ అలాగే హెయిర్ కేర్ రొటీన్ చూపిస్తాను ఫ్రెండ్స్. డెఫినెట్గా నేను చెప్పినట్టు చేసినట్లయితే మీ స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది, మీ హెయిర్ కూడా చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఓకేనా, ఈ విధంగా అయితే నేను విజిల్స్ అన్నీ క్లీన్ చేసేసి ఇంకా టీ తాగేస్తాను. టీ తాగితే కొంచెం మైండ్ అనేది ఫ్రీగా అవుతుంది. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇక్కడ చూసారా విజిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఇక్కడైతే టీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మా అక్క అయితే టీ తాగేస్తాను. తాగేసిన తర్వాత ఇప్పుడు నేను స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తాను. యాజ్ యూజువల్గా నేనైతే ఫేస్ వాష్ యూజ్ చేస్తాను. ఫేస్ వాష్ యూజ్ చేసిన తర్వాతకి ఈ విధంగా అయితే మంచిగా స్క్రబ్ చేసుకుంటూ కూడా ఫేస్ వాష్ చేసేసుకోవాలి ఒక 5 minutes. ఆఫ్టర్ దట్ నా దగ్గర అయితే ఒక స్క్రబ్ ఉందన్నమాట. స్క్రబ్ చూపిస్తాను, హర్బల్ స్క్రబ్ అనమాట. మీరు ఏ కంపెనీ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఫేస్ వాష్ చేసేసుకొని నేనైతే ఇప్పుడు స్క్రబ్ చేసుకుంటాను. అలాగే ఫేస్ వాష్ ఆఫ్టర్ దట్ ఫేస్ వాష్ స్క్రబ్ చేసుకొని మీరు ఎప్పుడే కానీ ప్యాక్ వేసుకోవాలి. అప్పుడే మీ స్కిన్ పై ఉన్న వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అన్నీ రిమూవ్ అయిపోయి ఫేస్కి మీరు ప్యాక్ వేసుకుంటే ఆ స్మూత్నెస్, ఆ షైనింగ్ అనేది మీ ఫేస్ లోపల బ్రైట్నింగ్, వైట్నింగ్ అవుతుంది. అండ్ అలాగే ఫేస్ చాలా అంటే చాలా ట్యాన్ రిమూవ్ అయిపోతుంది. మీ స్కిన్ పై ఉన్న ట్యాన్, వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ అన్నీ కూడా రిమూవ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అయితే నేను స్క్రబ్ చేసుకుంటున్నాను. చూడండి, అప్పర్ లిప్ పై మనకి చిన్న బ్లాక్ హెడ్స్ లాగా ఉంటాయి అండ్ మన నోస్ పై కూడా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా స్క్రబ్ చేసుకోవడం వలన మన ఫేస్ పై ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఓకే, ఆఫ్టర్ దట్ నేను ప్యాక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటో జ్యూస్, ఓకే, కొంచెం మిల్క్ అండ్ అలాగే రైస్ ఫ్లోర్, బియ్యం పిండి 1 spoon వేసుకొని మంచిగా ప్యాక్ రెడీ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే చూడండి రిజల్ట్స్. ఓకే, సో ఇలా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతకి ఈ విధంగా అయితే ఇది పెట్టేసుకొని లైట్గా టచ్అప్ ఇవ్వాలి. ఓకే, దిస్ ఈస్ మై స్కిన్ కేర్ రొటీన్. ఓకే, ఇప్పుడైతే హెయిర్కి అయితే చూపిస్తాను రండి. ఓకే, నేను ఒక బీట్రూట్ తీసుకున్నాను అండ్ అలాగే ఎగ్ వైట్. ఓకేనా, ఈ బీట్రూట్ అంతా కూడా నేను పీల్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని అందులో ఎగ్ వైట్ వేసుకుంటే మన హెయిర్లో ఉన్న డాండ్రఫ్ రిమూవ్ అయిపోతుంది. చాలా హెల్తీగా ఉంటుంది. హెయిర్ రీగ్రోతింగ్ బాగుంటుంది. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి స్టాప్ అయిపోతుంది. డెఫినెట్గా అయితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా ఎగ్ వైట్ మాత్రమే వేసుకుంటాను. ఎందుకంటే ఎగ్ ఎల్లో వేసుకుంటే ఏంటంటే అది మనకి ఏమంటారు, స్మెల్ వచ్చేస్తుంది కదా. సో అందుకోసం అయితే నేను ఓన్లీ ఎగ్ వైట్ వేసుకుంటాను. అప్పటికి ఇక్కడ 1 drop పడింది చూడండి, అది తీసేసాను నేను. ఈ విధంగా అయితే నేను మిక్సప్ చేసుకొని మంచిగా మన కన్సిస్టెన్సీ నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. లిక్విడ్గా ఉంటే మనం పెట్టుకోవడానికి ఉండదన్నమాట. ఓకే, ఇప్పుడైతే హెయిర్కి అప్లై చేసుకుందాం రండి. సో లెట్స్ కమ్.
సో ఇప్పుడైతే నేను ఫీజీ హెయిర్ లేకుండా చిక్కులన్నీ తీసేసుకుంటున్నాను. ఓకేనా? తీసేసుకొని మనం ఎప్పుడే కానీ ఏ హెయిర్ ప్యాక్ కానీ ఏ సిరప్స్ కానీ యూజ్ చేసే ముందు మనం హెయిర్కి ఫీజీ హెయిర్ లేకుండా చేసుకొని అప్పుడు మనము స్కాల్ఫ్కి అప్లై చేసుకోవాలి. స్కాల్ఫ్కి హెయిర్ అంతా కూడా నేను అప్లై చేసుకుంటాను. ఓకేనా? సో దట్ మన హెయిర్ వచ్చేసి చాలా షైనీగా, చాలా కలర్ఫుల్గా అవుతుంది. బీట్రూట్ పెడుతున్నాం కాబట్టి చాలా హెల్తీగా ఆ విటమిన్స్, మన బీట్రూట్లో ఉండే విటమిన్స్ అన్నీ కూడా మన స్కాల్ఫ్, మన రూట్స్కి వెళ్ళి వాటిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ కూడా పడతాయి అన్నమాట. పట్టి మన హెయిర్ రీగ్రోతింగ్కి ఉపయోగపడతాయి. ఓకేనా? డెఫినెట్గా మీరు యూస్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా బూస్టప్గా ఉంటుంది అండ్ మన వీడియోస్ చాలామందికి వెళ్తాయి అన్నమాట. సో ఇప్పుడు 1 అవర్ తర్వాత నేను హెయిర్ వాష్ చేస్తాను. ఓకే, చూపిస్తాను చూడండి. ఓ మై గాడ్ లాస్యా, నేను డైలీ పడుకునే ముందు ఇది వేస్తాను అన్నమాట. ఎందుకంటే డే టైం మొత్తం వేసి పెడితే ఏంటంటే మా లాస్యా బయట ఆడుకొని వచ్చి మొత్తం ఖరాబ్ చేస్తుందని ఇప్పుడు తనే ఇది బెడ్షీట్ వేసుకొని ఆరాంగా పడుకుంది మమ్మీ. సో ఎస్, నా హెయిర్ కేర్ రొటీన్ అండ్ అలాగే స్కిన్ కేర్ రొటీన్ చూశారు కదా, మీరు కూడా పాటించండి. ఈ వేసవిలో ప్రతి ఒక్కరు పాటించాలి. ఎందుకంటే పొల్యూషన్కి వెళ్తుంటారు, బయటికి వెళ్తుంటారు అండ్ అలాగే ఎండకి వెళ్తుంటారు. అలాంటప్పుడు మన ఫేస్ పై చాలా డర్ట్ అండ్ పొల్యూషన్ ఫేస్ పై ఉంటుందన్నమాట. సో దట్ మనం స్కిన్ కేర్ రొటీన్ చేసుకోవడం వలన అండ్ అలాగే స్క్రబ్ చేసుకోవడం వలన మన ఫేస్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అయ్యి చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, comment and subscribe to Swapna from Bangalore Lifestyle Vlogs. Until then, take care, bye bye. Have a nice day. Keep watching my channel. Take care. Ta ta.